హాయ్! హలో! వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్‌ని. ఈరోజైతే శ్రీకాకుళంలో మనందరికీ తెలిసినటువంటి కొంతమంది వ్యక్తులనైతే పరిచయం చేయబోతున్నాను. సో, అందరికీ తెలుసు ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నటువంటి టీమ్. సో, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్. అయితే ఈరోజు ఇన్‌ఫ్లుయెన్సర్స్ దగ్గరికి వాళ్ళే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్స్. ఈరోజు నేను వాళ్ళ దగ్గర రావడానికి కారణం ఏంటంటే సోషల్ మీడియా. సో, ఫేస్‌బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇన్‌స్టా కావచ్చు ఏది ఓపెన్ చేసినా సరే పునర్విక. ఒక 11 నెలల పాప ఈరోజు మన అందరి హృదయాల్ని కలిచివేస్తుంది. సో, ఆ అమ్మాయికి వచ్చినటువంటి రేర్ డిసీజ్. సో, ఆ డిసీజ్ నుంచి ఆ అమ్మాయి బయటికి రావాలి అనుకుంటే 16,00,00,000 విలువ చేసినటువంటి ఒక ఇంజెక్షన్ వేస్తేనే ఆ అమ్మాయి బ్రతుకుతాది అంటూ డాక్టర్లయితే తుదిగా ఫైనల్‌గా అయితే డెసిషన్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఆ పాపని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి నుంచి కూడా ఆ పాప తన సొంత ఇంటి పాప. అంటే ఆ పాప ఎవరో కాదు మా పాప అంటూ మనసుకు హత్తుకునే విధంగాను ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి చేయూతను చేస్తూ, తనకి తగిన సాయం చేస్తూ, ఆ అమ్మాయికి డొనేట్ చేసి, ఏది ఏమైనప్పటికి కూడా సో, ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడాలనుకుంటూ బలంగా తీసుకున్నటువంటి నిర్ణయంతో, ఈరోజు శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఒక 3 రోజుల నుంచి వాళ్ళ పనులన్నిటిని పక్కన పెట్టి అంటే వాళ్ళు ప్రొఫెషనల్ పరంగా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కాదు. సో, వాళ్ళ ప్రొఫెషన్స్ పరంగాను కొన్ని జాబులు చేసుకుంటున్నారు. కొన్ని వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాటన్నిటిని కూడా పక్కన పడేసి కేవలం ఈ 3 రోజుల నుంచి కూడా ఆ అమ్మాయే మా వర్కు. ఆ అమ్మాయిని కాపాడడమే మా తాలూకునటువంటి ప్రొఫెషన్ అనుకుంటూ కూడా ముందుకొస్తున్నటువంటి ఆ రియల్ హీరోస్‌ని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కూడాను నిజంగా కంగ్రాట్స్. సో, క్లియర్‌గా అంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనేదానికి ఒకే ఒక్క మీనింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే సో, ఎదుటి వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం అంటారు. సో, ఈరోజు వీళ్ళందరికన్నా అతి పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్ ఎవరు అంటే పునర్విక అనే ఒక పాప. 11 నెలల పాప వీళ్ళందరిని కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేసి సో, ఇంతమందిని కూడా తన వైపే తిప్పుకున్నటువంటి ఆ రియల్ చిన్నారి కోసం వీళ్ళు చేస్తున్నటువంటి తపన, వీళ్ళు ఎందుకు వీడియోస్ చేస్తున్నారని కూడా తెలుసుకుందాం. బ్రదర్ అసలు ఒక చిన్న పునర్విక అనే 11 నెలల పాప కోసం మీరందరూ కూడా సో, మీరు ప్రొఫెషన్స్ పరంగా కూడా ఉన్నవన్నీ పక్కన పెట్టి సో, ఆ అమ్మాయి కోసం అనేసి డొనేషన్స్ ఇవన్నీ చేస్తున్నారు. అసలు ఎందుకు ఇవన్నీను? చాలామందికి జరుగుతా ఉంటాయి. సో, అసలు వీటిని చేయడానికి ఫస్ట్ రీజన్స్ ఏంటి? మెయిన్ పునర్వక అనే అమ్మాయికి 11 మంత్స్ కాబట్టి, ఆ అమ్మాయి చాలా రేర్ డిసీజ్‌తో బాధపడుతుంది. మా వరకు కూడా చాలా వీడియోస్ అయితే మా వరకు కూడా రీచ్ అవ్వడానికి కారణం అంటే, చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా వీడియోస్ పెడుతున్నారు. ఆ అమ్మాయికి 11 మంత్సు రేర్ డిసీజ్‌తో బాధపడుతుంది. ఆ ఇంజెక్షన్ కాస్టే 16,00,00,000 అవుతుంది కాబట్టి, ఖచ్చితంగా 16,00,00,000 అనేది ఎటువంటి చ పేద స్థితిలో మిడిల్ క్లాస్ పీపుల్ గాని, ఎటువంటి రిచ్ పర్సన్ అయినా ఆ 16,00,00,000 ఎఫర్ట్ చేయడం చాలా కష్టం కాబట్టి, మేమందరం కూడా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరం కూడా కంటెంట్ క్రియేటర్స్ అంతా ఒక డెసిషన్‌కొచ్చాం. సో, ఒక డెసిషన్‌కొచ్చి ఆ అమ్మాయికి ఎటువంటి పరిస్థితుల్లోనైనా మన శ్రీకాకుళం నుండి ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలని కాన్సెప్ట్ మీద మేమంతా ఒక కరెంట్ అకౌంట్‌ని చూజ్ చేసుకొని, ఒక 3 డేస్ నుండి కూడా కంప్లీట్‌గా మేము డొనేషన్స్ అయితే రైజ్ చేసాము. అదే స్థితిలో మా మీద కూడా మా ఫాలోవర్స్ అందరూ కూడా రెస్పెక్ట్ ఇస్తూ, మేము ఎటువంటి తప్పులు చెయ్యం కాబట్టి మా మీద రెస్పెక్ట్‌తో వాళ్ళందరకు మినిమమ్‌గా వాళ్ళకి తోచిన అమౌంట్ అంతా కూడా రూ. 10 నుండి రూ. 100, రూ. 1000, రూ. 2000 అబోవ్ కొందరు 10,000, 20,000, 25,000 కూడా డొనేట్ చేసి మాకు స్క్రీన్ షాట్స్ కూడా పెట్టి ట్రాన్స్‌పరెంట్‌గా వెళ్ళే విధంగా 3 డేస్ నుండి కలెక్ట్ చేశాము. సో, ఇప్పటికి 3 డేస్‌కి కూడా ఎవ్రీథింగ్ డే 1 మాకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంతుంది, క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది, ఎంతుందని ఎవ్రీథింగ్ ఫాలోవర్స్‌కి మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. అలాగే డే 1లో ఎంత కలెక్షన్ అయింది, డే 2 ఎంతయింది, డే 3లో ఎంతయిందని కంప్లీట్‌గా ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేసాం. ఇప్పటికి 3 డేస్‌కి గాను 11,00,000 అయితే కలెక్ట్ చేసాం. అసలు మేమైతే ఈ ఫిగర్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఎస్పెషల్‌గా మేము చెప్పుకోవాలనుకుంటే ఒక 1,00,000, 2,00,000 డొనేషన్ అవుతుంది. ఆ అమ్మాయికి ట్రాన్సాక్షన్ చేద్దాం. వాళ్ళ ఫాదర్‌తో మేము కంటిన్యూ‌గా వీడియో కాల్‌లో మాట్లాడుతాం. డే 1లో కూడా వాళ్ళ ఫాదర్‌తో మాట్లాడాం. ఏంటి డిసీజు? ఎలా ఉంది అనంటే వాళ్ళ ఫాదర్ కూడా పునర్విక ఆళ్ళ ఫాదర్ సురేష్ గారు కూడా వీడియో కాల్‌లో మాట్లాడి పాపను చూపించారు. సో, పాపను చూపించి ఆ అమ్మాయి లైవ్ పొజిషన్ చూసి రిపోర్ట్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత మేము అనేది ఫండ్స్ అనేది కలెక్ట్ చేసాము. సో, కరెంట్ అకౌంట్ చూజ్ చేసుకొని ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంతుంది? క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంతుంది? అని ట్రాన్స్‌పరెంట్‌గా వాళ్ళ ఫాలోవర్స్‌కు చూపిస్తున్నాం. సో, అంతే ట్రస్టెడ్‌గా మా మీద నమ్మకంతో ట్రాన్సాక్షన్ ప్రతి ఒక్కరు కూడా 11,00,000 అనేది చాలా చిన్న అమౌంట్ కాదని మేము అనుకుంటున్నాము. సో, మా మీద ఎంతమంది నమ్మకం మీద డొనేషన్ చేశారో వాళ్ళకి మీ తరపున, మీ సుమన్ టీవీ తరపున మరొకసారి స్పెషల్ థాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అయితే మరో ఇన్‌ఫ్లుయెన్సర్ ఉన్నారు. సో, అసలు ఆ పాప కోసం ఇవన్నీను చేయడానికి ఆయన ప్రొఫెషన్ కూడా పక్కన పెట్టి సో, ఇవి చేశారు. ఒకసారి ఆయన మాటలు చూద్దాం. హలో అండి. అందరికీ నమస్కారం.
అయితే ఈరోజు మనం చూస్తున్నాం పునరుత్కి వచ్చిన ఎస్ఎంఏ టైప్ 1 రేర్ డిసీజ్. చూస్తే మీరు చాలా చిన్న పాప, 9 నెలల పసిపాప. ముసిముసి నవ్వులతో నవ్వుతుంది. చాలా అమాయకత్వం ఆ చిరునవ్వులు చూస్తే ఎవరికైనా సరే అంత పెద్ద రేర్ డిసీజ్ 16 క్రోర్స్ వర్త్ ఇంజెక్షన్ ఇవ్వాలి. అది ఇస్తేనే ఆ పాప ప్రాణాలు దక్కుతుంది అని అనగానే మనసులో మనకి ఎంతో కొంత బాధేస్తుంది గదండీ! ఆ బాధే మమ్మల్ని ఈరోజు ఈరోజు మీ మీ ముందుకొచ్చి మేమిలా డొనేషన్స్ అడుగుతూ, అందరి దగ్గర ఫండ్స్ కలెక్ట్ చేస్తూ, మేము వాళ్ళకి ఇస్తాము అనే ఒక థాట్‌కి రావడానికి కారణం ఆ పాప ఫేస్‌లో చూసిన చిరునవ్వండి. ఆ ఫేస్‌లో చూసిన చిరునవ్వు పాప 100 ఏళ్ళు బ్రతకాలి, చిరంజీవిగా ఉండాలి అని మాలో ఒక కోరిక, తపన ఉంది చూసారా? దానివల్ల మేము మీ ముందుకొచ్చి ఈరోజు డొనేషన్స్ అడగడం జరిగింది. అయితే మేము ఈ కంటెంట్ క్రియేటర్స్‌గా శ్రీకాకుళం నుండి ఒక 3 ఇయర్స్ నుండి, 4 ఇయర్స్ నుండి చాలా కష్టపడుతూ మీకు మంచి మంచి కంటెంట్ చూపిద్దాము. మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి టెంపుల్సే కానియండి, శ్రీకాకుళంలో ఉన్న టూరిజం స్పాట్స్ కానియండి, శ్రీకాకుళంలో జరిగే ప్రతీదీ కూడా అప్డేట్స్ రూపంలో మేము ముందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో తీసుకొస్తున్నాం. మా మీద ఎంతో కొంత ట్రస్ట్ అనేది బిల్డ్ అయింది. సో, సమాజంలో మీరు చూసినట్టయితే శ్రీకాకుళంలో కంటెంట్ క్రియేటర్స్ అనగానే కూడాను మీరు ఈరోజు చూస్తే మేము ఏ కార్యక్రమం చేసినా కూడాను ఫాలోవర్స్ మా వెనకుండి నడిపిస్తారండి. అంత ట్రస్ట్ క్రియేట్ అయినప్పుడు అదే ఫాలోవర్స్‌ని చూసి మేమెందుకు డొనేట్ చేయకూడదు? ఫాలోవర్స్ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక మంచి కార్యక్రమం, ఒక చిన్న పాప ప్రాణాలు కాపాడదాం అని చెప్పి వీడియోస్ చేద్దామని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చాము అందరం కూడాను. సో, గ్రూప్ ఆఫ్ ఎవరైతే మేము ఇండివిడ్యువల్‌గా ఉన్నామో అందరం కూడా ఒకే ప్లాట్‌ఫార్మ్‌కి వచ్చి ముందు డిస్కస్ చేశామండి. సో, ఏ విధంగా చేస్తే బావుంటది అని చెప్పి ముందు ఒక కరెంట్ అకౌంట్ తీసుకొని పునర్వికాకి అసల ఉన్న డిసీజ్ ఏంటి? ఆ డీటెయిల్స్ ఏంటి? అన్నీ కూడా కలెక్ట్ చేసి దానికి 16 క్రోర్స్ ఇంజెక్షన్ ఎస్ఎంఏ టైప్ 1కి ఎటువంటి ఇంజెక్షన్ ఇస్తారో ఆ ఇంజెక్షన్ డీటెయిల్స్ కూడా తీసుకొని ముందు ఒక వీడియో చేయడం జరిగిందండి. డే 1 ఆ వీడియో చేసిన వితిన్ 24 అవర్స్‌లో ఇంచుమించు 3,50,000 వరకు కూడా కలెక్ట్ చేయడం జరిగిందండి. వితిన్ 24 అవర్స్ ఒక వీడియో రెస్పాన్స్ అది. ఇంకా అది చూసిన తర్వాత మేము ఖచ్చితంగా ఇది అందరూ కూడా పాజిటివ్ వేలో తీసుకెళ్తున్నారు కాబట్టి, ఇంకా మరొక వీడియో చేసి ఎంతవరకు కలెక్ట్ అయిందని ట్రాన్స్‌పరెన్సీగా చెప్తే, మా మీద ఉన్న ట్రస్ట్ మరింక పెరుగుతుంది. అలానే పునరుకాన్ని కూడా కాపాడదామని చెప్పి మరికొంతమంది బిజినెస్ పీపుల్ గాని, హాస్పిటల్స్‌లో వర్క్ చేసే డాక్టర్స్ గాని, పెద్ద పెద్ద వ్యక్తులు సమాజంలో ఉండే పొలిటీషియన్స్ గాని అందరూ ముందుకొస్తారు అని ఒక మంచి హృదయం ఉంది కాబట్టి, సెకండ్ డే 2 ఇంత కలెక్ట్ అయింది అని చెప్పడం జరిగిందండి. అలాగే ఈరోజు డే 3కొచ్చాము. సుమారు చూసినట్టయితే 11,00,000 వరకు కూడా ఈరోజు అమౌంట్ అనేది సమకూరిందండి. సో, మేమైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత ఎక్కువ కలెక్ట్ చేస్తాం. మన శ్రీకాకుళం లాంటి ఒక టౌన్ నుండి కూడా ఇంత అమౌంట్ అనేది మాకు తెలిసి మేమైతే ఇప్పటివరకు ఎటువంటి సర్వీస్ యాక్టివిటీస్ ఎప్పుడు చేయలేదండి. మేము చేసినా కూడాను క్లీనింగ్ యాక్టివిటీస్ అంటే రివర్ క్లీనింగ్ యాక్టివిటీస్ గాని, లేదంటే స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రప్రదేశ్ వంటి యాక్టివిటీస్ గవర్నమెంట్ చేసే వాటిలోనే మేము కూడా పాల్గొన్నాం. అటువంటి ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేశాం తప్ప, ఒక పాప కోసం ఒక ఇంత భారీ లెవెల్‌లో ఒక డొనేషన్ ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ చేయడం ఇదే మొదటిసారండి. శ్రీకాకుళం ఇన్‌ఫ్లుయెన్సర్స్ గాని, శ్రీకాకుళం కంటెంట్ క్రియేటర్స్ తరపున. మేమైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఫాలోవర్స్ నుండి ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందని. సో, మన శ్రీకాకుళం ప్రజల యొక్క మానవతా దృక్పథం కూడా మనకు తెలుస్తుందండి. మన ప్రజలు ఎంత మంచివాళ్ళు, ఎంత సహృదయులు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చండి. ఇది ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం అందరూ ఫాలోవర్స్, శ్రీకాకుళం పీపుల్. వాళ్ళిచ్చిన డొనేషన్స్ ఖచ్చితంగా ఇదంతా కూడా మేము ఫైనలైజ్ చేసి ఎంతైతే కలెక్ట్ అయిందో ఈ 3 డేస్ కూడాను పునర్విక వాళ్ళ ఫ్యామిలీకి అందజేస్తామండి. తప్పకుండా. మాకు ఈ అవకాశాలు కల్పించిన సుమన్ టీవీ వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నాట్ ఓన్లీ శ్రీకాకుళం ఇన్‌ఫ్లుయెన్సర్స్ అండి. మమ్మల్ని ఇన్‌స్పిరేషన్‌గా చూసుకొని శ్రీకాకుళం నుండి కూడా పలాసలో ఒక కంటెంట్ క్రియేటర్ కూడా ఆయనకు తోచినంతగా ఒక 55,000 డొనేట్ చేసి, వాళ్ళు కూడా డొనేట్ చేసి మా అకౌంట్‌కైతే ట్రాన్స్‌ఫర్ చేయడం జరిగింది. అలాగే రీజనల్‌లో ఉన్న ఇచ్చాపురం, సోంపేట ఇంకా చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా ఈ 11,00,000 ఈ 10,000కే ఉండిపోకుండా ఒక 4, 5 డేస్ వెయిట్ చేసి మాకెంతైతే ట్రాన్సాక్షన్ వస్తాదో రిమైనింగ్ చాలామంది బిజినెస్ పీపుల్ కూడా కొంతమంది వాళ్ళ కాలేజెస్‌లో గాని, వాళ్ళ విలేజ్‌లో గాన మాకు అప్రోచ్ అవుతున్నారు. సో, మేము కూడా ఒక 2, 3 డేస్‌లో ఫండ్ రైజ్ చేస్తాము. సో, ఎంతైతే అంత మీ ట్రస్ట్ అకౌంట్‌కైతే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, మీ ద్వారా పాప తండ్రికి ఈజీగా వెళ్తది కాబట్టి, మీ మీద మాకు ట్రస్ట్ ఉంది కాబట్టి, మీకే హ్యాండ్ ఓవర్ చేస్తామని చాలామంది అడుగుతున్నారు. సో, ఈ క్యాంపెయిన్ అనేది ఇంకో 4, 5 డేస్ ఉంచి ఎంతైతే లంప్ సమ్ అమౌంట్ అవుతదో, ఆ లంప్ సమ్ అమౌంట్ అంతా కూడా పునర్విక వాళ్ళ ఫాదర్‌కి అందించే విధంగా ప్రయత్నిస్తాం. చూసారు కదా! మాటల్లో కాకుండాను చేతల్లో చేస్తూ. సో, ఎంతసేపు వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే వాళ్ళ యొక్క ఫాలోవర్స్‌కి ఆనందాన్ని, ఇన్ఫర్మేషన్నే కాదు,
వాళ్ళకొచ్చిన కష్టంలో కూడా మా వంతు పాలు పంచుకుంటామంటూ ముందుకొచ్చినటువంటి వీళ్ళు రియల్ హీరోస్ అయితే ఈరోజు శ్రీకాకుళం నుంచి అయ్యారు. అంతేకాదు సో 'కిక్' మూవీలో రవితేజ ఆ పాప నవ్వుని చూసి అందులో వచ్చే కిక్ కావాలంటూ తను పరుగులు ఎలాగైతే తీశారో, ఈరోజు రియల్‌గా ఆ పాప నవ్వుని చూడడం కోసం యావత్ ప్రపంచమే ఆ పాప చిరునవ్వుని చూడడం కోసం ప్రతి ఒక్కళ్ళు వాలంటీర్‌గా ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఫండ్స్ రైజ్ చేస్తూ 16,00,00,000 తెలుసు ప్రతి ఒక్కరికి కూడా 16,00,00,000 అంటే అది ఊహకే అందనంత పెద్ద అమౌంట్ ఒక మధ్య తరగతి వ్యక్తికి. కానీ కేవలం కూలి పని, రోజు కూలి పని చేసినటువంటి వ్యక్తి కూడా ఇందులో పాలు పంచుకొని 16,00,00,000 కాదు ఎంతైనా సరే ఆ పాపను బ్రతికించుకుంటాం అంటూ ముందుకొచ్చిన ప్రతి ఒక్కళ్ళు రియల్ హీరోస్ అయ్యారు. సో, శ్రీకాకుళం ప్రజలు ఎక్కడ కూడా తగ్గేదే లేదు. సో, అంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడమే కాదు, అవసరం వస్తే వాళ్ళకొచ్చిన కష్టాన్ని ఆదుకోవడానికి కూడా మేము ముందుంటామంటూ అడుగులు వేస్తున్నటువంటి శ్రీకాకుళానికి హ్యాట్స్ ఆఫ్.